ఇప్పుడు ఒక సోనీ అనే కంపెనీ ఉంది, ఇండియాలో ఎక్కడ వెళ్ళినా ఒకటే రేట్ ఉంటుంది. అవును సార్. తెలుసు కదా మీకు? అవును. అది వేరే కంపెనీస్, కంపెనీ పేరు చెప్తే బాగుండదు. నువ్వు అడిగితే ఇస్తాడు, అడగకపోతే ఇడు. అవును. బాటావాడు ఉన్నాడు, రేటు తగ్గి నువ్వు డిస్కౌంట్ ఇస్తాడా? ఇవ్వడు. రేమండ్స్ ఉన్నాడు, వస్తుందా? లూయిస్ ఫిల్పీ ఇవ్వరు, వాళ్ళ రేట్లు ఫిక్స్డ్ ఉంటాయి. నీకు ఇష్టం కొను. నాకు జంక్ పీపుల్ అది కొనేవాడు. నేను లూయిస్ ఫిల్పీ నీ సింబల్ ఉంటుంది, లూయిస్ ఫిల్పీకి వెళ్తాను, క్రౌన్ సింబల్. 10 మందో 9 మందో కొంటారు, ఎప్పుడు ఖాళీగా ఉంటుంది స్టోర్, కానీ బిజినెస్ చేస్తూనే ఉంటాడు. అదే మీరు బ్రదర్స్, బొమ్మన్న ఇవన్నీ ఉన్నాయి కదా, అందరికి వెళ్తే కొనేవాళ్ళతో 10 మంది కొంటే 100 మంది వెళ్తారు అక్కడ. ఇక్కడ కూడా ప్రీ లాంచ్ అనేది ఒక తల్లిని, మదర్ని 9 నెలలు బదులు 8 నెలలకి అన్నది అనుకోండి, ఆవిడ 1 మంత్ బాధ చెప్పమంటే చెప్తుంది. ఓకే. పీటీ ఉషాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ విలువ అడిగితే చెప్తుంది. ఒక స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్ 1 ఇయర్ వాల్యూ ఫెయిల్ అయితే అంటే ప్రీ లాంచ్ అంటే ఏమీ రెడీ లేదు, అప్రూవల్ లేదు, డిటిసిపి లేదు, రేరా లేదు, ఏమీ లేకుండా గ్రౌండ్ 5% 10% ఇచ్చి తీసుకొని జీపీ రాయించుకుంటారు. దాని అర్హత ఏముంటుంది? ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే 3 సంవత్సరాలు 10,000 అమ్ముతాం, ఇప్పుడు 7,000కి అమ్ముతున్నాం అంటారు. రేట్ ఎక్కువైనా, ఒక 1,000 రూపాయలు ఎక్కువైనా అన్ని పర్మిషన్ వచ్చి వర్క్ స్టార్ట్ చేసే కొనుక్కోవడం మొత్తం మేలు. ఇంకా 50% అయితే ఇంకా మంచిది. ఓకే. ఎందుకంటే డబ్బులు తీసుకున్నారు, ఇస్తాడా లేదని మనకు తెలియదు.